హలో అండి. ఈరోజు మన ఛానల్లో అయితే మామిడికాయ నిల్వ పచ్చడి వీడియో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మామిడికాయ పచ్చడి ఎంతమంది పెట్టుకున్నారో, పెట్టుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయండి. ప్రాసెస్ చూసి పెట్టుకుంటారు. అండ్ పచ్చడి అంటే అసలు మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి అయితే మా అత్తమ్మ పెట్టింది. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అయితే కొన్ని మెంతులు తీసేసుకొని వేయించుకోవాలా. అలాగే ఆవాలు, నువ్వులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇంకా మామిడికాయలు ఫ్రెష్గా కడిగేసుకోవాలా. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వాటిని కడుక్కొని వాటిని ఒక పొడి గుడ్డతో తుడిచేసుకోవాలి. పొడిగా చేసుకోవాలి. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపుకు మేమైతే ఎప్పుడైనా పల్లి నూనెనే వాడతాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారు, కానీ పల్లి నూనె వాడుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత పోపులో ఆవాలు, జీలకర్ర వేసేసుకొని, ఎల్లిపాయ కూడా వేసేసుకొని పోపు ఎక్కువసేపు ఉంచుకోవద్దు, ఎందుకంటే పోపు మాడిపోతుంది కాబట్టి దించి పక్కన పెట్టేసేసుకొని ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వేయించుకున్నవి మెంతులు, ఆవాలు, నువ్వులని పేస్ట్ పట్టుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ చూపిస్తున్న వీడియోలో అలా పేస్ట్ లాగా పట్టేసేసుకొని ఆ పట్టేసుకున్న పొడులన్నిటిని కలిపేసేసుకోవాలా. అన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలా. ఇంకా మనము ఎంత కారం తినగలుగుతాము అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకోవాలా. పొడిలో అందులో మెంతి పొడి, ఆవ పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకోవాలా. కలిపేసుకున్న తర్వాత మనం ముందు ఆల్రెడీ మామిడికాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే అందులో కొంచెం ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఆ పోపుని కూడా చల్లైన తర్వాత పోపుని ఇందులో యాడ్ చేసేసుకోవాలా. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలా. ఇవి కలిపిన తర్వాత మ్యాక్సిమము ఒక 3 days వరకు అసలు ఓపెన్ కూడా చేయొద్దు, ఎందుకంటే మంచిగా ఆయిల్ అంటే మంచిగా ఊరుతుందన్నమాట. ఇప్పుడు మనం ముక్కలు వేసిన తర్వాత, మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం డ్రైగానే అనిపిస్తుంది, పొడిగా. కానీ ఒక 2-3 days తర్వాత మస్తు ఆయిల్ వచ్చేసి ఇట్లా మంచిగా ఊరిపోతుంది. అప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆల్రెడీ నేను వీడియో క్లిప్లో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అది 2-3 days తర్వాత అట్లా అయింది అన్నమాట. ఊరి అంత ఆయిల్గా అలా టేస్టీగా అయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే అసలు ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.